అల్లు అర్జున్ గారు పుష్ప 2 తర్వాత బోయపాటితో మూవీ చేయబోతున్నారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మాస్‌గా ఉంటది అనుకుంటున్నాను. వైలెంట్‌గా ఉంటదని అనుకుంటున్నాను. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ అయితే హిట్ కొట్టింది. సో ఇది కూడా హిట్ కొడుతుంది అనుకుంటున్నారా? కొడుతుంది. కొట్టకపోయినా స్టోరీ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ కొడుతుంది. ఓకే. బాలకృష్ణతో అన్ని హిట్ మూవీసే ఉన్నాయి బోయపాటివి. సో మిగతా ఏ హీరోస్ కి అయితే హిట్ లేదు. సో ఈ మూవీకి అన్న హిట్ కొడుతుందంటారా? డిపెండ్స్ అపాన్ కంటెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'హనుమాన్' మూవీ ఉంది. ఏం ఎక్స్‌పెక్టేషన్‌తోని వచ్చింది. కానీ 'గుంటూరు కారం'తో ఎక్స్‌పెక్టేషన్ పైన ఎళ్ళింది. ఎందుకంటే కంటెంట్ ఉంటే ఏదైనా వస్తది. ఎగ్జాంపుల్ 'కేజీఎఫ్' కంటెంట్ ఇంపార్టెంట్. డైరెక్టర్, హీరో కాకుండా కంటెంట్ ఇంపార్టెంట్. స్టోరీ ఉంటే ఎక్కడికైనా ఎళ్తది సినిమా. పబ్లికే తీసుకెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో చేస్తా అన్నారు. సో గుంటూరు కారం ఫ్లాప్ అవ్వడం వల్ల వాళ్ళని పక్కకు పెట్టేశారంటారా? ఓకే. 'త్రివిక్రమ్' ఏందంటే ఇట్లా అనొద్దు. కానీ యాజ్ ఎ పబ్లిక్‌గా చెప్తున్నాను. అన్ని మూవీస్‌కి మొత్తం రీమేక్ ఉంటది. అంతే. స్కంద కూడా ఫ్లాప్ మూవీ. సో ఈ మూవీ ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఎవరికి లైక్ 'బోయపాటికి', 'అల్లు అర్జున్‌తోని' ఇవ్వచ్చు. సో అది ఫ్లాప్ అయింది కదా. సో ఇదన్నా హిట్ ఇస్తుందా మరి? 'స్కన్న' ఏందంటే అది యాక్చువల్ ఫ్లాప్ కాలేదు. రొటీన్ స్టోరీ వల్ల ఫ్లాప్ అయింది. రొటీన్ స్టోరీ ఉండడం వల్ల కొంచెం డౌన్ అయింది అది. సో 'బోయపాటి', 'అల్లు అర్జున్' ఫేమ్‌ని చూసి కొంచెం డిఫరెంట్ కంటెంట్ రాస్తే బెటర్. పుష్ప 2 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆహ్, రొటీన్ కాకుండా ఉంటే బెటర్. ఇంకా టీజర్ మొన్న లాంచ్ అయింది కదా! కొంచెం ఏదో లైక్ పబ్లిక్‌కి డొనేట్ చేసినట్టు కొంచెం అనిపించింది. ఆ రెగ్యులర్ స్టోరీ‌గా ఉంటే డిఫరెంట్‌గా ఉంటే బెటర్. పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ అయింది 200 డేస్ అని. సో దానిపైన అది ఇంకా అబ్జర్వ్ చేయలేదు.